అందరికీ నమస్కారం. పోయిన భాగంలో మనం లలితా త్రిశతి నామాలలోని 27వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. ఈ భాగంలో మనం 28వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. అస్మద్గురు దివ్య చరణారవిందాభ్యాం నమో నమః. అశేషజనమోహినీం అరుణమాల్య భూషాంబరాం జపాకుస్మభాసురాం జపవిధౌ స్మరేదంబికాం. శివాయ గురవే నమః. శ్రీ గురు పదాంభుజములకు సభక్తికమైన ప్రణామాంజలి సమర్పణతో శ్రీ లలితా త్రిశతి నామ సంఖ్య 28. ఓం ఏకాగ్రచిత్త నిర్ధ్యాతాయై నమః. ఓం ఏకాగ్రచిత్త నిర్ధ్యాత. ఇది 8 అక్షరముల నామం. ఈ నామంతో మనము అమ్మవారికి సభక్తికముగా నమస్కరించుచున్నప్పుడు ఓం ఏకాగ్రచిత్త నిర్ధ్యాతాయై నమః అని పలుకవలెను. మనసో వృత్తి శూన్యస్య బ్రహ్మాకారతయా స్థితిః అసంప్రజ్ఞాత నామేతి సమాధిర్యోగినాం ప్రియః. ఏకాగ్రమనగా ఏకత్వ రూపమైన అగ్రము, ఆలంబనము, విషయము, విజాతీయ ప్రత్యయ తిరస్కారపూర్వకముగా సజాతీయ వృత్తుల చేత నిరంతరం వ్యాప్తి విషయముగా చేయబడిన చైతన్యము గల అంతఃకరణముతో నొప్పారునట్టి వారి చేత నిర్ధ్యాత కాన ఆ తల్లి ఏకాగ్రచిత్త నిర్ధ్యాత అని కీర్తింపబడుచున్నది. ఇప్పుడు నిర్ధ్యాత అను శబ్దము యోగ సాంప్రదాయానుగుణముగా వివరింపబడుచున్నది. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన సమాధులనడి అష్టాంగముల యొక్క పరిపాక విశేషము వలన అసంప్రజ్ఞాత సమాధి యోగికి సిద్ధించును. ఆ అసంప్రజ్ఞాత సమాధి ఋతంభర, ప్రజ్ఞాలోక, ప్రశాంతవాహిత అను త్రివిధ భూమికలలో నుండును. ఋతమును అనగా యథాభూతము ఉన్నది ఉన్నట్లు సచ్చిదానంద లక్షణమైన బ్రహ్మను వృత్తి యొక్క వ్యాప్తి చేత భరించునది ధరించునదిగాన మొదటిది ఋతంభర అని పేర్కొనబడును. ఆత్మన్యేవా వశం నయ్యేత్. చిత్తమును ఆత్మయందే అధీనము చేసి కొనిన అను భగవద్వచనము వలన ఋతంభర భూమిక ద్యోతకమవుచున్నది. ప్రజ్ఞాలోక అనగా అఖండాకార వృత్తి గల బుద్ధియందు నిత్యము నిరంతరాభ్యాసము చేత పరిపాకము పొందిన బ్రహ్మ విషయకమైన వృత్తి ఆవరణ భంగము కలదగును. ప్రజ్ఞా ప్రతిష్ఠ. ప్రజ్ఞయే బ్రహ్మస్వరూప సాక్షాత్కారము కలిగెడి స్థితి కారణ విజ్ఞానమనబడును. ఏది తెలిసిన దృశ్యమానమగు ఈ విశ్వమంతయు తెలియునను శృతి తాత్పర్యానుసారము అది ఏక విజ్ఞానము. అద్వితీయం బ్రహ్మ విజ్ఞానము చేత సర్వవిజ్ఞాన రూపమైనది. ప్రారబ్ధకర్మ వలన అప్పుడు చిత్తము తత్కర్మచే ధ్యాస్తమై నిఖిల విశ్వమును చూడగోరునచో అప్పుడు చైతన్య ప్రకాశముచే ప్రకాశితమైన జగత్తు సర్వము స్వప్న పదార్థము వలె భాసించును. ఈ స్థితి భరద్వాజాది బ్రహ్మఋషులకు కలదని పురాణాది ప్రమాణముల వలన మనకు అవగతమగుచున్నది. ప్రజ్ఞాలోక అను భూమికా స్వరూపమును పై విధముగా తెలియనగును. ఇక ప్రశాంత వాహిత అను భూమికా స్వరూపమును పరిశీలించదము. ప్రజ్ఞాలోక భూమికలను అధిరోహించిన యోగి యొక్క అంతఃకరణ సామర్థ్యము నిరుద్ధమై సాకార స్వరూపము వాసనారహితముగా నశించినప్పుడు ప్రశాంతవాహిత అను భూమిక సిద్ధించును. వాహము అనగా
సంతత వృత్తి ప్రవాహము కలది కాన వాహియా అగును. వాహుల యొక్క భావము ప్రవాహముల యొక్క భావము వాహిత అనబడును. ప్రశాంతమైన వాహిత ప్రవాహత్వముగాన ప్రశాంతవాహిత అనబడును. అథవా ప్రశాంతమైన వాహము ప్రవాహము కలది కాన ప్రశాంతవాహిత అగును. ప్రశాంతవాహినుల భావము ప్రశాంతవాహిత అనబడును. మనసో వృత్తి శూన్యస్య అనుచు వృత్తిశూన్యమైన మనస్సు బ్రహ్మాకారమున ఉండుటయే ప్రజ్ఞాత సమాధి అను పేరుతో వరగునని ఈ సమాధి యోగులకు అత్యంత ప్రియమైనదని చెప్పునట్టి వచనము వలనను ప్రశాంత మనఃసంహ్యేనం ప్రశాంత మనస్కుడైన ఈ యోగిని సమాధి వరించును అన్నదను భగవద్వచనము చేతను పృథివ్యాపస్తేజో నిఖిలే సముస్థితే అనుచు పృథివ్యాది పంచభూతముల అధిగమించిన పంచాత్మకమైన యోగగుణము ప్రవర్తించగా యోగాగ్ని మయమైన శరీరమును పొందిన యోగికి రోగ జరా మృత్యు భయము లేదు అని చెప్పిన శృతివచనము వలన పూర్వోక్త లక్షణ సాధన పరిపాక వశము వలన ఈ ప్రశాంత వాహితా సమాధి సమకూరునని తెలియవలయును. ధ్యానము లేకపోవుటచే అసంప్రజ్ఞాత సమాధి నిష్ఠులైన యోగుల చేత ధ్యానింపబడదు. భేదజ్ఞానము స్ఫురింపని స్థితిలో ధ్యానమునకు విషయమే ఉండదు. ధ్యాత యొక్క ధ్యానము చేయువాని యొక్క స్వరూపమే ఉండును. బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి. బ్రహ్మవిదుడు బ్రహ్మయే అగును. శృతివచనానుసారము ఉపాస్య దేవత ఉపాసకుని స్వస్వరూపమే అగునుగాన ధ్యానధ్యాతృధ్యేయ రూపమైన త్రిపుటి నశించి సర్వము అఖండ సచ్చిదానంద స్వరూపముతో భాసించును. కావున ఆ జగన్మాత శ్రీ లలితామహాత్రిపుర సుందరీదేవి ఏకాగ్రచిత్త నిర్ధ్యాత అను నామముతో స్థవనీయురాలగుట ప్రత్యగ్బ్రహ్మాత్మ్యైక్య స్థితి స్ఫోరకముగా వరలుచున్నది. నిధ్యాత అను పాఠాంతరము ఒప్పుకొనుచున్నది. అప్పుడు అత్యంతము శ్రవణము మనన నిధిధ్యానముల చేత ఆ దేవి సాక్షాత్కరించుకొనబడుచున్నదని అర్థము చెప్పనగును. ఓం ఐం హ్రీం శ్రీం ఏకాగ్రచిత్త నిర్ధ్యాతాయై నమః. శివశక్తి రూపాయ నమః శివాయ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ సద్గురు దివ్యచరణారవిందార్పణమస్తు.